గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం టాలీ ప్రైమ్లో ప్రాక్టికల్ ఎంట్రీస్ని రికార్డ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫోర్త్ వీడియో. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆల్సో. నేను మీకు చెప్పినట్టుగా అన్ని ఆప్షన్స్ని దీన్ని వాడుకున్నాను నేను. సో దీంట్లో ఇప్పుడు ఫైనల్గా ఈ 10 ఎంట్రీస్ తోటి ఇది క్లోజ్ అవుద్ది. తర్వాత ఏంటంటే దీన్ని కనుక మీరు ఈ 30 ఎంట్రీస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఆప్షన్స్ మీకు తెలిసిపోతాయి. ఏంటంటే మీకు ఎడిషనల్ వోచర్ ఎలా చేయాలి, తర్వాత ఏమో ఎక్కడ మనం తప్పులు రికార్డు కాకుండా ఉండటం కోసం ఏం చేస్తే తప్పు రికార్డు కాకుండా ఉంటుంది. తర్వాత అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్ టు బికమ్ పర్ఫెక్ట్. అంతే తప్ప మనకు ఏదో ఎంట్రీ ఉంది, ఎంట్రీ కొట్టేస్తే అయిపోద్ది అనేది కాదు. డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏ ఇయర్లో మీరు మీ ఓపెన్ చేసిన ప్యాక్ ఉందో చూసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కంపెనీ కనుక డిఫరెంట్ ఇయర్లో ఉందనుకోండి, ఆ ఇయర్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి యూ మస్ట్ టేక్ సచ్ కేర్. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ చేయటం అనేది గొప్పతనం ఏం కాదు. ఎవరంటే వాళ్ళకి జస్ట్ చూపిస్తే చేసుకుంటూ పోగలుగుతారు. ఎందుకంటే అకౌంటింగ్ ప్యాకేజెస్ అట్లా వచ్చినాయి. డే బై డే అకౌంటింగ్ ప్యాకేజ్ యొక్క డెవలప్మెంట్ వల్ల ఏమైందంటే ఈవెన్ ఏ లేమ్యాన్ వితౌట్ టేకింగ్ ఎనీ అడ్వైజ్ అండ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ది సైడ్ సీట్, he can maintain, he can record all types of entries in the system, and he can read the reports and he can interpret the reports to the management well. కాబట్టి ఏంటంటే దీంట్లో మెయిన్గా కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వై పాసింగ్ అన్ ఎంట్రీ తప్ప ఇంకోటి ఏమి దీంట్లో లేదు. కాబట్టి నేను ఆ విధంగా నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇఫ్ యూ కంపేర్ ది ఆడియోస్ డిఫరెంట్ పర్సన్స్ అని యూట్యూబ్ ఎక్కడ కూడా మీకు ఆప్షన్ ఎలా వాడుకోవాలో చెప్పుకుండొచ్చు. కానీ ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లం యొక్క వేరియేషన్స్, ఆ ప్రాబ్లం యొక్క రిజల్ట్ చూపించిన పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం మేబీ ఏ సింపుల్ వన్, మీకు ఒక 30 జనరల్ ఎంట్రీస్ తోటి ఇది క్లోజ్ చేశాం. కానీ ఎంత సింపుల్ అయినా ఐ కవర్డ్ ఆల్ ది ఆప్షన్స్. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ అబ్జర్వ్. ఏంటంటే నా కష్టం దీంట్లో ఫలించాలి. ఎందుకంటే నేను ఏదైతే మీ అందరి కోసం మిమ్మల్ని చెప్పాలని అనుకున్నాను అది రీచ్ అవ్వాలంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే. అట్లనే నా సీనియర్ అకౌంటెంట్ నాకేం చెప్పట్లేదు, నేను ఐఎమ్ ఇన్ డార్క్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి మై సీనియర్ అకౌంటెంట్ ఈజ్ నాట్ కోఆపరేటివ్ అనేది కూడా ఒక వీడియో మీకు ప్రజెంట్ చేశాను. అది కూడా మీరు చూసి ఉండొచ్చు. చూడకపోతే ఇప్పుడు చూడండి. కాబట్టి ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బ్యాచ్లో ఉంటారు. కాబట్టి ఎవ్రీబడి కెన్ సీ ఎనీ టైమ్ ఎనీవేర్. కాబట్టి అది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. సో కమింగ్ టు ది lesson today, the third day lesson and the last lesson today. So 21/4/20 received from Kishore in full settlement with a discount of 3,500 through check. ఎక్కడ కూడా మీకు కిషోర్ దగ్గర నుంచి ఎంత రావాలో ఇవ్వట్లేదు. 3,500 డిస్కౌంట్ తోటి అకౌంట్ సెటిల్ అయిందని అంటున్నారు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ కావాలి. ఫస్ట్ అకౌంట్ ఓపెనింగ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, DAL దాగ్ డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్. ఒకటేసారి DAL కొట్టండి, డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్ ఉంది. ఇక్కడ మనకి కిషోర్ని కనుక తీసుకున్నట్టయితే, కిషోర్ని లైన్లో తీసుకున్నట్టయితే కిషోర్ మనకి ఎంత ఇవ్వాలండి? 87,500 రూపాయలు మనకి బాకీ ఉన్నాడు. సో ఈ సెటిల్ ఈజ్ అకౌంట్ ఇన్ ఫుల్ టేకింగ్ 3,500 యాజ్ డిస్కౌంట్. అంతే కదా, 3,500 కదా, 3,500 యాజ్ డిస్కౌంట్. సో మనకి ఏ డేట్లో ఉంది అది మనకి 21/4 నాడు. ఓకే, 21/4 నాడు చెప్పాను కదా. నేను ఇక్కడే ఎడిషన్ చేసుకోవడం వల్ల ఎక్కడ రాంగ్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కిషోర్ ట్రేడర్స్కి తప్పనిసరి కిషోర్ ట్రేడర్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొట్టగానే ఆటోమేటిక్గా కిషోర్ 2 కనిపిస్తాయి. టక్కన ఏది సెలెక్ట్ అయితే అది వెళ్ళిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడనే మీరు Alt A కొట్టండి అన్నారా. Alt A నిన్న కూడా మనం ఇదే చేసాం. సో Alt Aలో మనకి డేట్ ఒకటి మార్చుకుందాం, 21/4. దీంట్లో Alt Aలో మనకి ఏం చేయాలి? కిషోర్లో మనకి ఎంత ఇవ్వాలి? 87,500 ఇవ్వాలి. 87,500 మనకి ఇచ్చేసినట్టే ఇన్ ఫుల్ సెటిల్మెంట్. అంటే ముందు అతను ఇవ్వాల్సిన డబ్బులు బాకీ 15 క్లోజ్. అంటే మనకి ఏమైంది? మనకి
అంటే మనకి ఆయన డిస్కౌంట్ తీసుకుని ఇచ్చాడు 3,500 డిస్కౌంట్ తీసుకొని. డిస్కౌంట్ అలౌడ్ ఇస్ ఎ లాస్. సో మనకి దీనికి మనకి ఉందేమో చూద్దాం. డిస్కౌంట్ అలౌడ్ ఏదన్నా ఉందేమో లేదు. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది ఒకటి మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. అలౌడ్ అకౌంట్ అన్నారా, దీని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చెప్పాను కదా, సేవ్ అయిపోద్ది. అంటే ఎంత ఇచ్చాడు ఆయన? 3,500 మనకి తీసుకున్నాడు. మిగతాది ఆయన క్యాష్ ఇచ్చాడు. క్యాష్ డెబిటే కదండి. సో ఆటోమేటిక్గా మనకి ఎంత వచ్చింది? 84,000 వచ్చేసింది. ఇక్కడ మీకు కిషోర్ అకౌంట్ జీరోకి వెళ్ళింది. మీకు అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ కాబట్టి కిషోర్ అకౌంట్ జీరో అవ్వాలి, లేకపోతే అక్కడ బ్యాలెన్స్ మిగిలితే మన అకౌంట్ తప్పు అవుతుంది. రిసీవ్డ్ ఇన్ ఫుల్ అంటే సరిపోద్ది. ఇంకెప్పుడు అంటే ఆ నేరేషన్ బట్టి అయినా మనకి పూర్తిగా డబ్బులు వచ్చినట్టు అవుతుంది. చూసారా, ఇక్కడ మనకి డేటు ఇక్కడ కనపట్లేదు చూడండి. ఎంట్రీ వేసాం, మీకు కావాలనే నేను చేశాను. ఎంట్రీ ఇక్కడ వేసాం. ఎప్పుడు చేసాం? 21st నాడు వేసాం. కానీ ఇక్కడ పైన మీకు పీరియడ్ ఏం కనిపిస్తుందండి? అది అబ్జర్వేషన్ అంటే చెప్పింది అదే. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీ టైం 1/4 నుంచి 28/4 మనం ఎంట్రీ వేసింది ఎప్పుడు? 21st నాడు. మరి ఎలా కనిపిస్తుంది? కాబట్టి అదే సేమ్ బ్యాలెన్స్. అంటే మనం ఇక్కడ గాబరా పడేయాలి, మనం ఎంట్రీ వేసామే కనపట్లేదని అగైన్ ఈమె పాస్ అనదర్ ఎంట్రీ, అప్పుడు డబల్ అయిపోద్ది. సో ఇక్కడ మనం దీన్ని నిజంగా ఎంట్రీ పాస్ అయిందా లేదని చూసుకోవడానికి ఆల్ట్ F2 అంటే డేట్ మార్చుకోవడానికి మనం 30/4 వేసిద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఇయర్ ఎండింగ్ వరకు. చూసారా, ఇక్కడ చెప్తా అయిపోయింది. సరే, క్యాష్ 87,500. అంటే మీకు ఈ ఎంట్రీని కనుక ఓపెన్ చేస్తేనే మీకు ఎంట్రీ యొక్క డీటెయిల్స్ కనిపిస్తుంది. లేకపోతే 87,500 మనకు నిజంగా క్యాష్ రాలేదు. మనకి డిస్కౌంట్ ఫోన్ వచ్చింది కాబట్టి అది మీకు ఇది అవుతుంది. సో ఈ విధంగా మనకి ఎంట్రీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం ఒకసారి. 22nd వచ్చినప్పటికీ పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ 55,000 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ వాల్యూడ్ బై ది షోరూమ్ 32,500 అండ్ ది బ్యాలెన్స్ ఇన్ క్యాష్. 55,000 రూపాయలు ఫర్నిచర్ కొన్నారండి. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ వాల్యూడ్ బై ది షోరూమ్ 32,500 అండ్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్. సో దీన్ని కూడా ఎంట్రీ పాస్ చేద్దాం. అంటే ఫర్నిచరు మనం కొన్నాం కదండి, 32,500కి మనం పాత ఫర్నిచర్ ఇచ్చేసి కొత్తది కొన్నాం. సో ఇక్కడ మనం బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం పేమెంట్ వచ్చర్లోకే మనం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని ఒక ఎంట్రీ, ఇప్పుడు మనం ఏంటంటే డూప్లికేట్ ఎంట్రీ చేసుకుంటాం కదా, ఈ డూప్లికేట్కి వెళ్దాం ఒకసారి. ఏమన్నా డూప్లికేట్కి వెళ్ళి డూప్లికేట్ ఎంట్రీ ఎట్లా ఉందండి? 21st. కానీ ఇక్కడ రెసీట్ ఆప్షన్లో ఉంది. కానీ 21st కాదు, సారీ 22nd కదా, 22nd సారీ. సో ఇక్కడ 22nd కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పేమెంట్ చేసి కొన్నాం కాబట్టి ఆప్షన్ మార్చుకోవాలి. ఆప్షన్ మనకి 5 అవుతుంది. ఇక్కడ ఏంటి? మనం ఫర్నిచర్ అంటే మనం ఫర్నిచర్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంత? 55,000 రూపాయలు ఫర్నిచర్ కొన్నామండి. దాంట్లో మనకి ఏమైంది? మనకి 55,000 ఫర్నిచర్కి మనం ఓల్డ్ ఫర్నిచర్ ఇచ్చేసేసి మళ్ళీ మిగతా డబ్బులు ఇచ్చాం. ఓల్డ్ ఫర్నిచరు ఇక్కడ వాల్యూ ఎంత అంటున్నాడండి? 32,500. 32,500కి మనం ఓల్డ్ ఫర్నిచర్ ఉందా? ఇది చూద్దాం. ఓల్డ్ ఫర్నిచర్ ఉందా అండి? లేదు. సో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. ఎంతండి? 32,500. 32,500 బ్యాలెన్స్ మనం క్యాష్ ఇవ్వాలి. క్యాష్ ఎంత ఇవ్వాలండి? అంతేకాదు 22,500, 55,000 కాబట్టి ఆటోమేటిక్గా మనం క్యాష్ అక్కడ వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మనం ఫర్నిచర్ ఇక్కడ పర్చేజ్డ్, చూసారా, అయిపోయింది. అయితే దీంట్లో మీకు మరి అబ్జర్వ్ చేయమన్నాను కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. ఇక్కడ మనం ఒకసారి గోటుకి వెళ్ళి నిన్నట్లా మనం చూసుకున్నాం, గోటులోకి వెళ్ళి ఒకసారి బ్యాలెన్స్ షీట్ని అబ్జర్వ్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ కొట్టి
ఆల్ట్ F1 కొట్టండి ఎప్పుడైనా సరే డీటెయిల్డ్ కావాలంటే. మీకు ఎక్కడ ఉందండి, మీరు ఫిక్స్డ్ అసెట్స్ కదా ఇప్పుడు మనం చేసేది. ఫర్నిచర్ చూద్దాం. ఫర్నిచర్ చూసి దానికి మనం ఏం చేద్దామండి, ఫస్ట్లో హరి క్యాపిటల్ మనకి 45,000 రూపాయలు ఫర్నిచర్ ఆయన పట్టుకొచ్చాడు. తర్వాత రెండోది 55,000 రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొన్నాడు. ఇట్ ఈస్ ఓకే అన్నారా. తర్వాత మనకి ఇక ఇంకా ఇంకా ఇక్కడ ఏమైందండి, మళ్ళీ మనకి ఓల్డ్ ఫర్నిచర్ ఇక్కడ మైనస్కి వచ్చిందండి. మైనస్ రావడం ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వేషన్ అదే. మైనస్ ఎందుకు వచ్చింది ఓల్డ్ ఫర్నిచరు ఏమండి, ఓల్డ్ ఫర్నిచర్ మైనస్లో క్రెడిట్లోకి వచ్చేసేసింది. అంటే ఓల్డ్ ఫర్నిచర్ అంటే ఏంటి దాని అర్థం, ఓల్డ్ ఫర్నిచర్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ అని అర్థం. అంటే మన దగ్గర ఉన్న ఫర్నిచర్ని ఎక్స్చేంజ్ చేస్తాం, అంతేగాని ఓల్డ్ ఫర్నిచర్ అనే పదం అక్కడ ఎందుకు మీకు అర్థం కావడం కోసం ఓల్డ్ ఫర్నిచర్ అని రాస్తాం మనం మామూలుగా. మీకు ప్రాబ్లమ్స్లో కూడా ఉంటుంది, మీరు ఇంటర్మీడియట్ అప్పుడు డిగ్రీ అప్పుడు కూడా. కానీ ఓల్డ్ ఫర్నిచర్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ అని అర్థం. అంటే ఎగ్జిస్టింగ్ ఫర్నిచరు మీకు మామూలుగా అమ్మేశాడు అన్నారా. అమ్మేసినప్పుడు మీరు ఇక్కడ ఓల్డ్ ఫర్నిచర్ అనే పదం వాడడం తప్పు. ఎందుకంటే ఓల్డ్ ఫర్నిచర్ చేస్తే ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఏం చేయాలి, దీన్ని మళ్ళీ ఫర్నిచర్గా మార్చుకోండి. ఎందుకంటే ఫర్నిచరు మనకి వెళ్ళిపోయింది. ఫర్నిచర్ ఎంత ఉందని 32,500 క్యాష్ మామూలుగా కొట్టేసాం. మళ్ళీ ఆల్టరేషన్ అయిపోయిందండి ఇది అన్నారా. ఓల్డ్ ఫర్నిచర్ అనే పదాన్ని తీసేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ గోటుకి వెళ్దాం. గోటుకి వెళ్తే మీకు ఇక్కడ మైనస్ కనబడట్లేదు, చూసారా, మైనస్ ఇక్కడ కనబడకుండా మనకి ఇక్కడ మనం ఫర్నిచర్ అకౌంట్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫర్నిచర్ అకౌంట్కి వెళ్ళి చూస్తే ఏమైంది మనకి ఏమండి, ఫర్నిచర్ అకౌంట్కి వెళ్ళి చూస్తే ఫర్నిచర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఆన్ డెబిట్ సైడ్. ఇక్కడ క్రెడిట్ సైడ్ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి, మీరు బ్యాలెన్స్ షీట్లో ఐటమ్ ఏం కనిపిస్తుందండి, బ్యాలెన్స్ షీట్లో మీకు ఏం కనిపిస్తుంది, 67,500. ఏమండి నిజంగా 67,500 ఫర్నిచర్ మన దగ్గర ఉందంటారా, లేనే లేదు. ఎందుకంటే ఓల్డ్ ఫర్నిచర్ వాజ్ సెంట్ అవుట్. మన దగ్గర ఫర్నిచర్ ఎక్కడదండి, అది అమ్మేసే కదా, అది ఎక్స్చేంజ్ చేసే కదా కొత్త ఫర్నిచర్ కొన్నాం. దాన్ని వేరే ది క్వశ్చన్ ఆఫ్ దట్. కాబట్టి మనం ఇక్కడ చేసిన పొరపాటు ఏంటి, మనం అంటే ఈ 45,000 రూపాయల ఫర్నిచర్ని అమ్మేస్తాం, అది 32,500 రూపాయలకి. అంతేగా 32,000 అంత ఇచ్చాడు, 32,500కి దానికి వాల్యూ కట్టాడు. అంటే దీన్ని బట్టి అర్థం మనకి ఏమర్థమైంది, మనకి అర్థమైంది ఏంటి, మనకి ఇక్కడ ఫర్నిచర్ అనే దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక తప్పు చేసాం మనం. ఇది ఎప్పుడు కూడా మీకు డెబిట్ క్రెడిట్ రెండు సైడ్లు మీకు కనబడడానికి వీల్లేదు. మరి దీన్ని ఏ విధంగా మార్చుకుందాం ఒకసారి చూద్దాం. ఫర్నిచర్ 55,000 పెట్టుకున్నామండి. మళ్ళీ పాత ఫర్నిచర్ వెళ్ళిపోయిందండి. పాత ఫర్నిచర్ ఎంత విలువైన ఫర్నిచర్ అండి మనకున్నది ఏమండి, మనకి 45,000 రూపాయల ఫర్నిచర్ ఉంది. కానీ షోరూమ్ కూడా ఎంత కట్టాడండి, 32,500 కట్టాడు. కానీ ఓన్ ఫర్నిచర్ మన దగ్గర ఆనవాళ్ళు కూడా లేదు కదా. అంటే మొత్తం పంపేయాలి కాబట్టి మీరు, అవునా, మొత్తం పంపేయాలి. మొత్తం పంపేస్తే కానీ ఇది సెట్ కాదు. అయితే మొత్తం పంపేసినప్పుడు ఇక్కడ ఎంత అయింది, 45,000. కానీ ఇక్కడ బ్యాలెన్స్ 10,000 కనిపిస్తుంది. నిజంగా 10,000 అండి మనం ఇచ్చింది కాదు, 22,500 ఇచ్చాం మనం విన్నారా. 22,500 ఇక్కడ 10,000 అంటే మీ క్యాష్ ఏమో 22,500 ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ క్యాష్లో తీసుకుంది 10,000. సాయంకాలం క్యాష్ టాలీ కాదు, చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, మళ్ళీ మీరు చేయాల్సింది ఇక్కడ ఉన్నారా. అయితే మీరు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ ఒక డెబిట్ తీసుకోండి. డెబిట్ తీసుకోండి ఏంటంటే లాస్ ఆన్ ఫర్నిచర్ ఎంత ఉందండి మీకు, 32,500, 45,000 అంటే అంతే 12,500. 12,500 రూపాయలు వేస్తే మిగతా క్యాష్ ఎంత ఇచ్చారంటే 22,000 సరిపోయిందండి అప్పుడు లెక్క. చూసారు, ఇప్పుడు ఇక్కడ మీకు 55,000 రూపాయల ఫర్నిచరే వచ్చినా మీకు ఇక్కడ డెబిట్ క్రెడిట్లో తేడా వచ్చింది. ఎందుకంటే 45,000 32,500 ఈక్వల్ టు 12,500. 12,500 మీకు లాస్గా కనిపించాలి. ఇది ఎంట్రీ పాస్ చేసే విధానం. కాబట్టి ఇప్పుడు
దీన్ని ఓకే చేసేద్దాం. ఓకే చేసి ఇప్పుడు గోటుకి వెళ్దాం. గోటుకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం. చూస్తే ఇప్పుడు చూడండి ఫర్నిచర్లో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో చూడండి మీరు ఉన్నారా. ఫర్నిచర్లో మీకు ఇక్కడ కనిపించేది ఏంటి, ఓన్లీ 55,000 బ్యాలెన్సే కనిపిస్తుంది. ఎందుకు అంటే 45,000 ఎగిరిపోయింది. ఇక్కడ 45,000 14 నాడు వచ్చింది. మళ్ళీ 22వ తారీఖు 45,000 అవుట్ అయింది. కాబట్టి ఆ రెండు తీసేస్తే మీకు ఉన్నదల్లా 55,000 రూపాయలు కొత్త ఫర్నిచర్ మాత్రమే ఉంది. ఇందాకలాగా 67,500 ఫర్నిచర్ లేదు. మీరు గమనించాల్సింది అది. ఎందుకంటే మీకు ఇక్కడ క్యాష్ తేడా వస్తుంది. ఎందుకంటే మీకు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అది డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి యూ మస్ట్ టేక్ సచ్ కేర్ వైల్ పాసింగ్ ఎంట్రీస్. విన్నారా. తర్వాత అర్థమైంది కదండి అది ఎలా పాస్ చేయాలో. 23 మదర్ బోర్డు పర్చేజ్ 77,000 ఫర్ ఓల్డ్ కంప్యూటర్. ఏమండి మీకు ఫిక్స్డ్ అసెట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ తర్వాత అప్గ్రేడేషన్కి ఏదైనా కొన్నా కూడా తర్వాత ఇన్స్టాలేషన్ కానీ అవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్కే రాయాలి. అయితే మీరు 7,000 రూపాయలు మదర్ బోర్డు కొంటే మదర్ బోర్డు అకౌంట్ పెట్టద్దు. ఎందుకంటే ఇది ఫిక్స్డ్ అసెట్ దేనికి సంబంధించింది, కంప్యూటర్కి సంబంధించింది. కాబట్టి కంప్యూటర్కే మీరు ఖర్చు రాయాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేను నా గ్రూపింగ్లో మాత్రం క్లియర్గా రాశాను. అది నేను మీకు ఖచ్చితంగా రాశాను. కాబట్టి మీరు అది చూసుకోండి. విన్నారా. తర్వాత దీన్నే మనం చేద్దాం అనుకున్నాం కదా. సో మనకి ఇక్కడ మనం ఏం చేద్దామండి, కంప్యూటర్ అంటే ఇక్కడ డేట్ మార్చుకోవాలి కదా. 2023 కంప్యూటర్కి 7,000 రూపాయలు. ఇక్కడ మనం క్యాష్ అయినండి మనం చేయాల్సింది 7,000 రూపాయలు. ఇక్కడ మొత్తం ఎగిరిపోయింది చూసారా. దాని అంతా ఆటోమేటిక్గా ఎగిరిపోయింది డూప్లికేట్ చేసేటప్పటికి. మీరు ఇక్కడ చెప్పండి మదర్ బోర్డు పర్చేజ్డ్ అన్నారా. సో కంప్యూటర్కి యాడ్ అయిపోయింది. అక్కడికి ఆ కథ అయిపోయింది అన్నారా. ఇప్పుడు మీరు ఒకవేళ అది మనం ఇక్కడ చేసాం కదా, ఆల్రెడీ చేసాం కదా, నిజంగా దాంట్లో పోయి ఉంటుందా అనే డౌట్ మీకు వస్తే ఒకవేళ ఏం వచ్చిందండి, ఇక్కడ ఈ స్టేజ్లోనే F4 కొట్టండి. F4 కొట్టి కంప్యూటర్ అకౌంట్ ఓపెన్ చేయండి. కంప్యూటర్లో 7,000 వచ్చేసింది చూసారా. వచ్చేసింది. మీకు ఆ డూప్లికేషన్లో మీకు ఆ డౌట్ అక్కర్లేదు. ఎప్పుడన్నా డౌట్ వచ్చినట్టయితే మీరు అలా పోయి వెరిఫై చేసుకోండి అన్నారా. తర్వాత 24th ఏముందండి, సోల్డ్ గూడ్స్ 85,000 టు విష్ణు అని క్రెడిట్. ఏమండి విష్ణు 24th నాడు మీకు దీన్ని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాం కదా. 24th అన్నారా. ఇది డూప్లికేషన్లో మనకి ఇక క్రెడిట్ సేలేగా ఇది పర్చేజ్గా సోల్డ్ గూడ్స్ టు విష్ణు అని క్రెడిట్. అంటే క్రెడిట్ సేల్ ఎక్కడ ఉంటుందండి, F8లో ఉంటుంది. F8లో చూసారా. ఇక్కడ వచ్చేవాడికి మళ్ళీ గందరగోళం ఉంది. ఇక్కడ మనకి ఏమీ కనబడట్లేదు. ఇక్కడ డెబిట్ క్రెడిట్ కనబడట్లేదు. కానీ మనకి ఇబ్బంది పడతాం కాబట్టి ఇక్కడ చేంజ్ మోడ్ మీకు ERP 9లో కూడా ఉంటుంది. మీకు యాజ్ పర్ ఓచర్ అని ఇక్కడ చేంజ్ మోడ్లో యాజ్ ఓచర్ అని కొట్టండి. యాజ్ ఓచర్ అని కొడితే మామూలు యాజ్ డేస్గా వచ్చింది. కానీ ఇక్కడ మనకి డెబిట్లో మనం చేసేది ఏంటంటే హూ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ది గూడ్స్, విష్ణు. కాబట్టి విష్ణు అనే దాన్ని మనం అకౌంట్ మన దగ్గర లేదు కాబట్టి విష్ణు అకౌంట్ని మనం క్రియేట్ చేయండి. విష్ణు అకౌంట్ ఎవరండి, సండ్రీ డేటార్. ఎంతండి, 85,000 టు క్రియేట్ ఏమవుతుందండి, సేల్ ఆఫ్ గూడ్స్. క్రెడిట్ సేల్ అన్నారా, అయిపోయింది అన్నారా. తర్వాత మరి ఇప్పుడు విష్ణు అకౌంట్ చూసినా కూడా మనకి అకౌంట్ కనబడాలి సరే. 85,000 వెళ్ళిపోయింది. దాని గురించి మీకు డౌట్ అక్కర్లేదు. తర్వాత ఏముందండి మీకు మెచ్యూరిటీ ఆఫ్ FDR 50,000 విత్ ఇంట్రెస్ట్ 2,500 ఆఫ్ ది ఓనర్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. ఓనర్ గారి FDR మెచ్యూర్ అయిందండి బ్యాంకులో. దానికి 50,000 FDR ఉంటే దానికి 2,500 ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అదంతా తీసుకొచ్చి మన బ్యాంకులో వేసుకున్నాం, మన దగ్గర డబ్బులు లేక పరిస్థితి. లేకపోతే ఆయన నా వేసి పెట్టండి నా పెట్టుబడి కింద ఉంటుంది అనుకున్నాను. ఆయన అది ఇతరత్ర అవసరాలుగా ఆయన ఓనర్ కాబట్టి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ ఇన్కమ్ కాదు, దిస్ ఈజ్ ద ఓనర్స్ ఓన్. కాబట్టి ఆయన మళ్ళీ పెట్టుబడి పెట్టినట్టే రాసుకోవాలి మనం. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ మనం ఎడిషనల్ క్యాపిటల్ కింద లెక్క అన్నమాట. ఎడిషనల్ క్యాపిటల్ ఎలా రాస్తాం అనేది మనం ఇక్కడ చూద్దాం. విన్నారా.
ఎడిషనల్ క్యాపిటల్ ఎలా రాస్తా చూద్దాం. మనకి ఎక్కడ 25/4 కదా, దీన్ని మళ్ళీ మనం Alt+2 వేసేసి 25, తర్వాత ఇది రెసీట్ కదా, కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు హరి క్యాపిటల్ ఎంత 52,500. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి మనకి, కాకపోతే మనం డిపాజిట్ ఇన్ బ్యాంక్ కాబట్టి యూనియన్ బ్యాంక్లో వేసేస్తాం, అంటే మన చేతికి రాలేదు కదా. FDR డిపాజిటెడ్ అయిపోయింది అన్నారా. తర్వాత గోల్డ్ లోన్ ఆఫ్ రూపీస్ 25,000 విత్ ఇంట్రెస్ట్ 3,500 ఆఫ్ ది ఓనర్ రిలీజ్డ్. ఇది అబ్బాయి స్కూల్ ఫీజు కట్టిందంతో ఇది కూడా అంతే, ఎందుకంటే గోల్డ్ లోన్ ఈజ్ ది ఓనర్స్ ఓన్ కాబట్టి మనకు సంబంధం లేదు. మొత్తం ఎంత అండి మనం రిలీజ్ చేసింది, ఆయన ఈ FDR అక్కడ జమ పెట్టి ఈ విధంగా ఆయన డబ్బులు గోల్డ్ రిలీజ్ చేసుకుందాం అనుకున్నాడు. ఏ కారణమైనా కానివ్వండి, ఆయనే ఓనర్ కాబట్టి ఆయన పెట్టవచ్చు, తీసుకోవచ్చు. సో ఇక్కడ గోల్డ్ లోన్ అని అకౌంట్ ఓపెన్ కావడానికి వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ కూడా అకౌంట్ ఓపెన్ కావడానికి వెళ్ళలేదు, ఎందుకంటే అంతా ఆయన తీసుకున్నాడు కాబట్టి 25,000 ఒక 3,500 28,500 రూపాయలు ఇక్కడ ఈయన వాడకం జరిగింది. 28,500. Alt+2 డేట్ ఎప్పుడండి 26. ఇక్కడ ఎవరండి హరి, ఇక్కడ మనకి పేమెంట్ కదా ఇక్కడ తీసుకున్నది. Mm, 26 కదా. ఇక్కడ పేమెంట్లో ఎవరు హరి క్యాపిటల్ సార్ 28,500 టు క్యాషే. ఓకేనా. తర్వాత 26 అయిపోయిన తర్వాత 27 ఏముందండి, 26 తర్వాత 30వ తారీఖుకి వెళ్ళిపోయింది. 30 శాలరీస్ ఆఫ్ 15,000 పేయబుల్ ఫర్ ది మంత్. అంటే నెలంతా పనిచేశారు కానీ వాళ్ళ శాలరీస్ ఎప్పుడు ఇస్తారంటే నెక్స్ట్ మంత్ ఇస్తారు, మేలో ఇస్తారు కాబట్టి. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెలంతా మనం, అంటే ఇప్పుడు గూడ్స్ క్రెడిట్ కొని మనం అమ్ముకోవట్లేదా, అట్లనే మనం వాళ్ళ సర్వీస్ కూడా, ఎంప్లాయీ సర్వీస్ కూడా ఆల్రెడీ దిస్ ఈజ్ ఎ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ సర్వీస్, క్రెడిట్ సర్వీస్ కాబట్టి ఈ ఎంట్రీ మనం ఖచ్చితంగా పాస్ చేసుకోవాలండి, అంటే టు నో ది ట్రూ రిజల్ట్ ఆఫ్ ది యాక్టివిటీ. కాబట్టి 30th 4 నాడు శాలరీస్ ఇద్దాం, 30th 4 నాడు శాలరీస్ ఇద్దామండి. శాలరీస్ ఎలా చేద్దాం, ఎందుకంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి జర్నల్లో మనకి ఇక్కడ ఏం చేస్తాం, ముందు శాలరీస్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంతండి మనకి 15,000 అండి. ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, శాలరీస్ పేయబుల్, అంటే శాలరీస్ పేయబుల్ అకౌంట్కి మనం ఇది దట్ ఈస్ ఎ కరెంట్ లయబిలిటీ కాబట్టి శాలరీస్ పేయబుల్ అనే దానికి మనం క్రియేట్ చేసుకుని, అంటే మనకి కరెక్ట్గా అకౌంట్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మనకి ఇది కరెంట్ లయబిలిటీ, ఇది బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. ఒకటి బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది, ఇంకొకటి ఏమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది. సో శాలరీస్ ఫర్ ఏప్రిల్ అన్ని రకాల మీకు వచ్చినట్టుగా నేను ఇక్కడ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ 30th 4 నాడే పెట్టి క్యాషియర్ సబ్మిటెడ్ బిల్ ఫర్ ఆఫీస్ మెయింటెనెన్స్ 4,800. మనం 5,000 రూపాయలు గతంలో ఇచ్చాం కదండి, ఆ డబ్బులు ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టాడండి. అంటే ఆ 5,000 రూపాయల నుంచి 4,800 ఖర్చు పెట్టినట్టుగా మనకి అమౌంట్ మనకి లెక్క చెప్పాయండి. అది కూడా మనం ఇప్పుడు వేసుకుందాం, 30th 4 నాడు వేసుకుందామండి. 30th 4 నాడు మీకు 30th 4 నాడు మీకు ఇక్కడ ఇది కూడా పేమెంట్, ఎందుకంటే పెట్టి క్యాషియర్ చేశాడు, అది కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కాబట్టి మీ ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్
ఇక్కడ క్రెడిట్కి ఎవరికి వెళ్తుందండి? పెట్టి క్యాష్కి వెళ్తుంది. మామూలుగా పెట్టి క్యాష్ ఆన్ హ్యాండ్ కాబట్టి తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు అది. మీరు ఏదైనా సండే టార్ కింద వేసుకున్నారనుకోండి, తెలియదు. పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది మంత్ నారా, అది వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకేముందండి? వెకేటెడ్ ప్రెమిసెస్ అండ్ రిసీవ్డ్ బ్యాక్ ది అడ్వాన్స్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ రెంట్ ఫర్ ది మంత్ 10,000. ఏమండి, ఎందుకో కారణాంతరాల వల్ల ఒక నెలకి ఖాళీ చేసేసారు. కాకపోతే మనం ఇచ్చినప్పుడు 25,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చున్నాము కాబట్టి ఆ అడ్వాన్స్ వాపస్ తీసేసుకోవాలి కదా. తీసేసుకుని ఇప్పుడు మనం ఏంటంటే రెంట్ 10,000 తగ్గించుకుని మిగతా డబ్బులు వస్తాయి. అది ఎలా అడ్జస్ట్మెంట్ వేసుకుంటామో సరిపోద్ది. దీనికి ఏంటంటే మనకి రెసీట్లోనే వేసుకుందాం, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఇది జర్నల్ ఎంట్రీలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఉన్నారా. మళ్ళీ 30th 4 నాడు మళ్ళీ రెసీట్ నాడు వేసుకుంటాం. రెసీటు అంతకుముందు రెంటల్ అడ్వాన్స్ ఎక్కడ ఉందండి? మీకు డెబిట్లో ఉంది, ఎసెట్ కాబట్టి. ఇప్పుడు మనం దాన్ని క్రెడిట్ చేద్దాం, క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ ఎంత మనకి? మీకు 25,000 రూపాయలు. సరే, జీరో అయిపోయింది సార్. అప్పుడు రెంటల్ అడ్వాన్స్ లేదు. తర్వాత ఇక్కడ మనకి ఎలా వచ్చింది? మనకి రెంట్ ఒకటి ఇచ్చాం మనం, ఎందుకంటే మనం రెంట్ మనం తగ్గించుకుని ఇస్తారు కదా అది. సో రెంట్ కూడా మనకి ఇచ్చారు. ఎంత? 10,000 రూపాయలు. మిగతాది ఎలా వచ్చిందండి? మనకి క్యాష్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఉన్నారా. రెంటల్ అడ్వాన్స్ క్లోజ్డ్ ఉన్నారా. ఆ విధంగా అది క్లోజ్ అయిపోయింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఎంట్రీ ఇన్ దిస్ ఈజ్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్స్ 22,50,000. అంటే మీకు దీనికంటే ముందు మనం ఇక్కడ చూద్దాం. క్లోజింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్స్ కంటే ముందు ఒక్కసారి P&L అకౌంట్కి వెళ్ళి చూద్దామండి ఎలా ఉందండి. P&L అకౌంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ P&L అకౌంట్లో లాసే ఉందండి, 1,34,300. గ్రాస్ లాసే ఉంది అసలు ఉన్నారా. ఎందుకంటే గ్రాస్ లాస్ ఎందుకు వస్తుంది అనేది మీరు ఒక్కసారి కనుక గమనించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో మొత్తం స్టాక్స్ కొన్నామండి, మొత్తం అమ్మలే. ఇక్కడ స్టాక్స్ ఎంత కొన్నామండి? 3,52,000 నెట్ పర్చేసి. ఇక్కడ 2,92,000గా మనం అమ్మాం మొత్తం. అంటే మరి మిగతా స్టాక్స్ లాస్ అయితే అమ్మలేదు కదా మనం. సరే, మిగతా స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్ వాల్యూ చేస్తే దానికి 2,50,000 వచ్చింది. అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అండ్ మనకి ఈ పొజిషన్ ఉంది. అంటే మనం మంత్ ఎండింగ్ క్లోజింగ్ స్టాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం విన్నారా. అయితే దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 2,50,000 రూపాయలండి. 50,000 రూపాయలు అయితే మనం ఒకటి దీంట్లో చేయాల్సింది ఏంటంటేనండి, మనకి ఒక లెడ్జర్ ఒకటి క్రియేట్ చేద్దామండి. మనకు ఒక లెడ్జర్ క్రియేట్ చేద్దాం. లెడ్జర్ క్రియేట్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ మాస్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. లెడ్జర్ ఏంటంటే స్టాక్ అకౌంట్ పెట్టుకుందాం. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ కాకుండా ఒక స్టాక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. స్టాక్ అకౌంట్ ఉన్నారా. స్టాక్ అకౌంట్ ఏముంది? స్టాక్ ఆన్ హ్యాండ్ అనేది మీకు ఇక్కడ ఇది కరెంట్ అసెట్. కరెంట్ అసెట్లో సబ్ గ్రూప్ ఏంటంటే స్టాక్ ఆన్ హ్యాండ్. స్టాక్ ఆన్ హ్యాండ్ అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు ఇక్కడ అద్భుతం. ఇక్కడ అసలు బ్రాకెట్లో ఏదైతే ఎప్పుడైతే వస్తుందో అది మెయిన్ హెడ్ అనమాట. కరెంట్ అసెట్స్ అనేది ప్రైమరీ గ్రూప్ కింద ఏ బ్రాకెట్లో ఉన్నా మీరు తెలుసుకోవాల్సింది అదే. అయితే మీరు ఇక్కడ ఓపెన్ చేసేసారు. అయిపోయిన తర్వాత దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తామండి, మనం చదువుకున్నప్పుడు ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసి స్టాక్ ఆన్ హ్యాండ్ టు పర్చేస్ అని వేస్తాం. అప్పుడు స్టాక్ తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఈ స్టాక్ మనకి ఇక్కడ పర్చేస్ తగ్గిపోద్ది. తర్వాత ఈ స్టాక్ తీసుకెళ్ళి మనం ట్రేడింగ్ అకౌంట్లో వేసుకుంటాం. ఇక్కడ మనకి అద్భుతం ఎలా ఉంటుందంటే మీకు దీన్ని ఆల్టరేషన్ మోడ్లో వేసుకోవాలండి. ఆల్టరేషన్ మోడ్లో ఎలా వేసుకోవాలంటే అండి మీకు ఇక్కడ ఆల్టరేషన్లోకి రండి. ఆల్టరేషన్లోకి వచ్చి మనం దేన్ని ఆల్టర్ చేయాలండి? లెడ్జర్లో ఆల్టర్ చేయాల్సింది ఏంటంటే స్టాక్ని ఆల్టర్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ నాడు ఏమీ లేదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ బిగినింగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకుంటున్నామండి? 30th 4కి చేస్తున్నాం. 30th 4కి మన దగ్గర ఎంత ఉందండి? 2,50,000 రూపాయలు స్టాక్ ఉంది. దీన్ని కంట్రోల్ కొట్టేసి వెనక్కి రండి. చూసారా, ఇప్పుడు వెనక్కి వస్తే నేను మీకు చూపిస్తాను. మీరు వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఏం కనిపించిందండి? ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 2,50,000 ఉన్నారా.
తర్వాత ఆడిటర్ గారి దగ్గర నుంచి మన దగ్గర 25,000 రూపాయలకి ఎంట్రీ పాస్ అయ్యలేదు, లేదా ఇప్పుడు ఎంట్రీ పాస్ చేద్దాం, ఆయన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసేసుకుందాం. అట్లనే మీకు మీకు ఇది కనిపించింది. తర్వాత ప్రావిడెంట్ లాస్ అకౌంట్లో కూడా వెళ్తే మనం ప్రావిడెంట్ లాస్ అకౌంట్లో కూడా మీకు లాభం కనిపించింది. సరే, ఆడిటర్ గారి దగ్గర నుంచి కూడా మనం అకౌంట్ తీసేసుకుందాం. మనం దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి, కాబట్టి అకౌంట్ ఒకటి తీసుకుందాం. ఎట్లా అంటే మనకి మనం 34 నాడే మనం ఒక అకౌంట్ వేద్దాం. ఆడిటర్ సబ్మిటెడ్ బిల్ ఫర్ లైసెన్సింగ్ ఫీ రూపీస్ 20,000 and audit fee రూపీస్ 5,000 అన్నారా. ఇది ఆడిటర్ గారు కూడా బిల్ ఇచ్చేసాడండి. ఇప్పుడు ఆడిటర్ గారి పొజిషన్ కూడా ఈ ఎంట్రీ ఒకటి పాస్ చేస్తే మనకి చాలా క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓచింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఎంట్రీ పాస్ చేసేద్దాం. ఎట్లా మనకి జర్నల్ ఎంట్రీ, ఎందుకంటే దీంట్లో మనకి క్యాష్ అడ్జస్ట్మెంటే కదా. ఈ జర్నల్ ఎంట్రీలో ఏంటి, మనకి లైసెన్సింగ్ ఫీజు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి 20,000. తర్వాత కూడా ఏం చేశారు ఆయన, మనం ఆడిటర్ ఫీజు కూడా వేసాడు ఆయన. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. తర్వాత ఇది ఎక్కడ 5,000 రూపాయలు. మరి ఇది మనం డబ్బులు ఇచ్చామంటే ఇవ్వలేదు ఆయనే, అంతకుముందు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయండి మనకి. ఏమంటే ఆడిటర్ డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు అంతకుముందు ఆయన దగ్గర ఉన్న 25,000 రూపాయలు క్లోజ్ అయిపోయినాయి. అంటే ఆడిటర్ సబ్మిటెడ్ బిల్ అన్నారా. సో దీంతో మొత్తానికి అకౌంట్ క్లోజ్ అయిపోయిందండి. క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు రిపోర్ట్స్ చూద్దామండి. ఇప్పుడు రిపోర్ట్స్ చూస్తే ఎలా ఉన్నాయో మనకు ఒకసారి అర్థమవుతుందండి. గోటుకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూద్దామండి. బ్యాలెన్స్ షీట్లో ఆల్ట్ F1 చూద్దాం. ఈ విధమైన పొజిషన్ ఉంది మనకి. సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అనే ఆప్షన్ ఒకటి చూసుకున్నాం. కావాలంటే మీకు మనకి బేసిస్ ఆఫ్ వాల్యూస్లో వర్కింగ్ క్యాపిటల్ ఇంక్లూడెడ్ ఎస్ అని ఉంది అన్నారా. ఇది ఇక్కడ నో అని పెట్టేసుకుని కంట్రోల్ కొట్టేసుకుంటే సిస్టమ్ మారిపోద్ది. మీకు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు, వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే అలా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవచ్చు. చూసారా, ఫిగర్ మారిపోయింది. ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. దాని తర్వాత మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా మీకు చూసారా ఎంత ఉంది, 90,700 రూపాయలు మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇక్కడ దీనికి మార్పు ఉంది. ఇక్కడ కూడా క్లోజింగ్ స్టాక్ ఎంటర్ అయిందండి. అక్కడ కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో కూడా క్లోజింగ్ స్టాక్ ఎంటర్ అయింది. అంతేగా, బ్యాలెన్స్ షీట్లో కూడా క్లోజింగ్ స్టాక్ ఇక్కడ 2,50,000 ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మనం చేసే ఒక 30 ఎంట్రీస్ తీసుకుని మనం ఒక ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేసి టాలీ 5లో ఎలా ఉంటుందో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకటి చూసుకున్నామండి. కాబట్టి ఏంటంటే మీకు ఈజీగా ఇక్కడ అర్థం అవడానికి 100% అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మీకు అది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు సో మీకు దీంతో ఏంటంటే కంప్లీట్ ఒక ప్రాబ్లమ్ని దీంట్లో కంప్లీట్ చేసాం. దీంతో నేను అనుకున్న విధంగా మీరు 4 వీడియోస్ ద్వారా ప్రైమ్ గురించి మాట్లాడాను. దాని తర్వాత బహుశా సోమవారం కానీ మంగళవారం నుంచి కానీ మీకు టాలీ ప్రైమ్లో కంప్లీట్ ఒక అకౌంట్ అంటే దీంట్లో అనాలిసిస్ చూడొచ్చు, కంప్లీట్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత దీంట్లో నెంబర్ ఆఫ్, ఎందుకంటే దీంట్లో ఈఎంఐలు ఉంటాయి, తర్వాత వచ్చేసి కాంట్రాక్ట్ పేమెంట్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ బిల్స్ ఉంటాయి, లేబర్ పేమెంట్స్ ఉంటాయి, తర్వాత ఏమో ఇంప్రెస్డ్ క్యాష్ ఉంటుంది, పెట్టి క్యాష్ ఉంటుంది, తర్వాత మీకు
తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లమ్ తోటి కంప్లీట్ మీకు అనాలిసిస్ వరకు, తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది, యూ కెన్ సీ ఎవ్రీథింగ్. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ప్రాబ్లం. దాని కంటెంట్ ఫర్ సేల్ అండి అది, విత్ ఏ డిస్కౌంట్. దీంట్లో మీకు గనక కొనుక్కోవాలనుకుంటే దీంట్లో మీకు నేను ఒక వీడియో పెడతాను, దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. తర్వాత ఏంటంటే మీకు డిస్కౌంట్ ఆఫరే కాకుండా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి. మీకు కావాలంటే ఒకటేసారి దాంట్లో డబ్బులు పే చేయొచ్చు, లేకపోతే మీ వెసులుబాటుని బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు. దాని ఫుల్ డీటెయిల్స్ విల్ బి గివెన్ ఇన్ ఏ డిఫరెంట్ వీడియో. కాబట్టి ఏంటంటే మీరు నా కృషికి ఫలితాన్ని మీ నుండి నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఈ 4 వీడియోస్ మరొక్కసారి మీరు వాచ్ చేయగలిగితే ఒకేసారి వాచ్ చేయండి. వాచ్ చేస్తే ఏమవుతుందంటే మీకు దీంట్లో పూర్తిగా ఒక వ్యవహారానికి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే నేను చెప్పినట్టుగా మీరు ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ ఎవరైనా చెప్పనివ్వండి, మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతా ఉంటే తప్పులు దొరకడానికి అవకాశం ఉండదు. మీరు ఎక్కడ ఎవరి దగ్గరికి నాబోటోడు కూడా రాకుండా యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అండ్ సీనియర్ అకౌంటెంట్. మీ కృషే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. సెల్ఫ్ లెర్నింగ్ అనుకోండి మీరు, అంతే. దాని ప్రకారం మీరు ఇలా చేయగలిగితే ఈ ఆప్షన్స్, ఈ 32 ఆప్షన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే ఇలా కోర్స్ కంటెంట్లో మాత్రం ఇంకా చాలా ఆప్షన్స్ని మిమ్మల్ని చేయడం జరుగుతుంది. చాలా చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో మీరు దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే ఒక బేసిక్ అకౌంటెన్సీ బుక్లెట్ కూడా దాంట్లో ఫ్రీగా దాంతో ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ ఏ సెపరేట్ వీడియో. సోమవారం కానీ మంగళవారం కానీ కంటెంట్ మీకు యాప్లో దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే మీకు ఈ మధ్యలో ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, నా మెయిల్ అడ్రస్ ఉంటుంది. యూ కెన్ టాక్ విత్ మీ ఆన్ ఎవ్రీ డే బిట్వీన్ 9 AM to 6 PM ఎవ్రీ డే. కాబట్టి ఏంటంటే నేను ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్ని. మీకు అన్నీ కూడా ఒరిజినల్గానే ఉంటాయి తప్ప ఏదో డమ్మీస్లో ఇక్కడ ఉండే అవకాశం లేదు. తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ అయితే మాత్రం ఒరిజినల్గా మీరు కంప్లీట్ మీకు అన్నీ వాచ్ చేయొచ్చు. కంప్లీట్ డాక్యుమెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, తర్వాత అకౌంటెన్సీ కానీ కంప్లీట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే మీరు పూర్తిగా దాని మీద అవగాహన పెంచుకోవడానికి మాత్రం 100కి 100 ఉంది. సరే, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా మీరు నన్ను కమ్యూనికేట్ చేయొచ్చు. సరే, మీరు ఓపికగా నా లెసన్ ఈ 4 రోజులు నన్ను అలౌ చేసి మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో టుడే. Thank you very much.